హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము ఆమ్లెట్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఆమ్లెట్ బిర్యానీ మనము చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లోకి చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు బిర్యానీ తినాలనిపిస్తే ఈ విధంగా ఆమ్లెట్ తోటి బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఆమ్లెట్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దాము. ముందుగా ఈ కప్పుతోటి ఒక కప్పు బాస్మతి రైస్ తీసేసుకొని వాటర్లో వాష్ చేసేసుకొని 20 నిమిషాల పాటు రైస్ని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడానికి ఒక గిన్నెలో 3 ఎగ్స్ వేసేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని ప్యాన్ చుట్టూరా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ ఎగ్ని ప్యాన్లోకి వేసేసుకొని ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. ఆమ్లెట్ ఒకవైపు మంచిగా కాలిపోయిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకోవాలి. ముందుగా సైడ్స్ లూజ్ చేసేసుకొని అప్పుడు ఇంకొక వైపు తిప్పేసుకుందాం. ఈ వైపు కూడా కాసేపు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ ఈ వైపు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆమ్లెట్ని పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకోవాలి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిని, 2 యాలకులు, 1 స్టార్ అనాసు, 2 బిర్యానీ ఆకులు వేసేసుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 ఉల్లిపాయని కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయి ఉల్లిపాయలు ఇలాగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక పెద్ద సైజు టమాటాను పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని టమాటా కూడా మెత్తబడేంత వరకు ఆయిల్లో ఉడికిచ్చేసుకుందాం. టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. పెరుగు మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గుప్పెడు కొత్తిమీర, అలాగే గుప్పెడు పుదీనాని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ని మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనము సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. మనకు ఎప్పుడైనా సరే బిర్యానీలోకి సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. మనం బాస్మతి రైస్ని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టేసుకుంటే మనకు రైస్ అనేది పొడి పొడిలాగా చాలా బాగా వచ్చేస్తుంది. రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలి. మరి ఎక్కువ సార్లు కలిపేసుకుంటే మనకి రైస్ విరిగిపోతుంది.
ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో రైస్ని దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించేసుకుందాం. ఇలా రైస్ మనకి 50% ఉడికిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలి. 5 minutes తర్వాత చూడండి, ఇక్కడ మనకి రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసేసుకొని కాసేపు చల్లార్చుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకుందాం. ఫైనలీ మనకి ఆమ్లెట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ మనకి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఆమ్లెట్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.